మీ స్వరాన్ని మాకు వినిపింపచేయండి. మానవ స్వరాన్ని మరుగుపరచి మీరే మాతో తేటగా మాట్లాడమని మాతో మాట్లాడుతున్న యేసు క్రీస్తు యొక్క అమూల్యమైన నామములో స్తుతించి ప్రార్థన చేసి వాక్యాన్ని ధ్యానము చేస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులరా, మనం అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రికలో 3 అధ్యాయాలలో 3 వచనాలు మనం చదువుకున్నాం. అపోస్తలుడైన పౌలు గారు ఈ ఉత్తరాన్ని వ్రాసేటప్పుడు రోమా చెరసాలలో ఉన్నాడు. దాదాపుగా అపోస్తలుడైన పౌలు గారు 13-14 పత్రికలు రాశాడు. ప్రతి పత్రిక ఒకే సందర్భాన్ని గురించి వివరించదు. ఒక్కొక్క పత్రిక వ్రాసేటప్పుడు ఒక్కొక్క ఉద్దేశాన్ని తన మనసులో ఉంచుకొని వ్రాస్తూ ఉండేవాడు. ఒక్కొక్క పత్రికను వ్రాసేటప్పుడు తన మనసులో ఒక భావాన్ని వారికి తెలియజేయడానికి రాస్తూ ఉండేవాడు. ఈ ఫిలిప్పీలకు రాస్తున్న పత్రిక అపోస్తలుడైన పౌలు గారు చెరసాలలో ఉన్నాడు. ఫిలిప్పీ ప్రాంతంలో పరిచర్య కూడా చాలా అద్భుతంగా జరిగింది. 2వ సువార్త ప్రయాణంలో వాస్తవానికి అపోస్తలుడైన పౌలు గారు ఆసియాలో నిలిచి పరిచర్య చేయాలనుకున్నాడు. కానీ దేవుని ఆత్మ ప్రేరణ ద్వారా ఆయన ఫిలిప్పీ ప్రాంతానికి, ఐరోపా ప్రాంతానికి వచ్చాడు. అక్కడికి వచ్చి ఫిలిప్పీ ప్రాంతంలో పరిచర్య చేసినప్పుడు చాలా మంచి సంఘం ఏర్పడింది. చాలా మంచి సంఘం. ఫిలిప్పీ సంఘం చాలా మాదిరికరమైన సంఘం. పౌలు పరిచర్యలో ఎంతో సహకరించిన సంఘం. అందుకే మొదటి అధ్యాయం చూడండి, మొదటి అధ్యాయం 3వ వచనం. మొదటి దినము నుండి ఇది వరకు సువార్త విషయములో మీరు నాతో పాలివారై ఉండుట చూచి మీలో ఈ సత్క్రియ ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినము వరకు కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను. వాస్తవానికి పౌలు పరిచర్యలో ఫిలిప్పీలు చాలా సహకారంగా ఉన్నారు. సువార్తలో సహకారంగా ఉన్నారు. అన్ని విషయాలలో సహకారంగా ఉన్నారు. ఇంకొక మాటలో చెప్పుకోవాలంటే పౌలు గారు రోమా చెరసాలలో ఉన్నప్పుడు మొట్టమొదటిగా పౌలు గారి గురించి ఆలోచించిన సంఘం ఏది అంటే ఈ ఫిలిప్పీ సంఘమే. రోమా చెరసాలలో పౌలు గారు ఉన్నప్పుడు పౌలు గారికి కొంత సొమ్మును తీసుకుని ఎపఫ్రోదీతు వలన ఏం చేశారు చెప్పండి, పంపించారు. అసలుకి ఉత్తరం రాయడంలో ఉద్దేశం కూడా అదే. ఫిలిప్పీలకి ఉత్తరం రాయడంలో ఉద్దేశం ఏమిటంటే అపోస్తలుడైన పౌలు గారు చెరసాలలో ఉన్నప్పుడు ఈ ఫిలిప్పీ సంఘస్థులు కొంత సొమ్మును సమీకరించి అది రోమాలో ఉన్న పౌలు గారి దగ్గరికి తీసుకుని వెళ్ళారు. దానికి కృతజ్ఞత తెలుపుతూ అపోస్తలుడైన పౌలు గారు ఈ పత్రికను రాశాడు. సో ఈ ఫిలిప్పీలకు రాసిన పత్రిక ఫిలిప్పీలు అనేవారు పౌలు గారికి చాలా ఇష్టమైన వారు. చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం మొదటి వచనం దగ్గర నుంచి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం మొదటి వచనం దగ్గర నుంచి. సహోదరులారా, మాసిదోనియా సంఘములకు అన్నాడు. మాసిదోనియా సంఘాలంటే ఫిలిప్పీ సంఘాలే. మాసిదోనియా ప్రాంతంలో ఫిలిప్పీ ఉంది. మాసిదోనియా సంఘములకు అనుగ్రహింపబడి ఉన్న దేవుని కృపను గురించి మీకు తెలియజేస్తున్నాను. ఎలాగనగా వారు బహుశ్రమల వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించిరి. మరియు వారు నిరుపేదలైనను వారి దాతృత్వము బహుగా విస్తరించెను. ఈ కృప విషయంలోను పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో పాలు పొంది విషయంలోను మనఃపూర్వకముగా మమ్మును వేడుకొనుచు వారు తమ సామర్థ్యము కొలదియే కాక సామర్థ్యము కంటే ఎక్కువగాను తమంతట తామే ఇచ్చిరని మీకు సాక్ష్యం ఇచ్చుచున్నాను. కొరింథీయులకు రాస్తూ పౌలు మాసిదోనియా సంఘాలంటే ఫిలిప్పీ ప్రాంతంలో ఉన్న సంఘాల యొక్క యోగ్యతను గురించి తెలియజేస్తూ ఉన్నాడు. వాస్తవానికి ఫిలిప్పీ ప్రాంతంలో పరిచర్య చాలా చక్కగా జరిగింది. ఫిలిప్పీ ప్రాంతంలో ఉన్న సంఘాలు కూడా చాలా మంచిగా ఉన్నాయి. అయితే ఇప్పుడు పౌలు ఆ చెరసాలలో ఉన్నాడు. ఫిలిప్పీ సంఘస్థులు ఎలా ఉండాలో తన భావాన్ని ఈ ఉత్తరంలో తెలియజేస్తున్నాడు. అది ఈరోజు ఇప్పుడు మనం ఈ 2 దినాల పాఠం అదే. చెరసాలలో ఉన్న పౌలు ఫిలిప్పీ ప్రజలు ఎలా ఉండాలి
అనేది ఆయన కోరుకుంటున్నాడో ఈ ఉత్తరంలో రాస్తున్నాడు. దాని కొరకు మీకు 3 వచనాలు చదివాను. జాగ్రత్తగా ఈ విషయాన్ని మీ మనసులో పెట్టుకోండి. ఈ పత్రిక వ్రాసేటప్పుడు ఫిలిప్పీ ప్రాంతంలో ఉన్న ప్రజలు, ఆ సంఘస్థులు ఎలా ఉండాలనేది తన అభిలాషో తెలియజేస్తా ఉన్నాడు. ఎలా ఉండాలో దాని కొరకు మనం 3 వచనాలు మనం చదువుకున్నాం. జాగ్రత్తగా వినండి. 27వ వచనం చదవండి. మొదటి అధ్యాయం 27, 28 వచనాలు. నేను వచ్చి మిమ్మల్ని చూచినను రాకపోయినను మీరు ఏ విషయంలోనూ ఎదిరించు వారికి బెదరక అందరూ ఒక్క భావముతో స్వార్థ విశ్వాస పక్షమున పోరాడుచు ఏక మనస్సు గలవారై ఉన్నారని నేను మిమ్మల్ని గురించి వినులాగున మీరు క్రీస్తు సువార్తకు తగినట్లుగా ప్రవర్తించండి. అయ్యా ఫిలిప్పీలరా, క్రీస్తు సువార్తకు తగినట్లుగా మీరు ప్రవర్తించండి అని చెప్పాడు. కిందకి రండి. అట్లు మీరు బెదరకుండుట అంటే అక్కడ ఎవరున్నారు? బెదిరించేవారు ఉన్నారు. మీరు బెదరవద్దు. బెదరకుండుట వారికి నాశనమును. ఎవరికి? బెదిరించే వారికి బెదిరించే వారికి నష్టం ఉంది, నాశనం ఉంది. మీకు రక్షణ. ఈ మాట అండర్లైన్ చేసుకోండి. అలాగైతే ఒకటి, ఇక్కడ రక్షణ అనే ఒక పదం ఉంది. ఈ మన పాఠాలు అనేవి ఇక్కడ ఒక రక్షణ అనే పదం ఉంది, అది అండర్లైన్ చేసుకోండి. ఒకటి, ఎవరికి శిక్ష? మిమ్మల్ని బెదిరించే వారికి శిక్ష, మీకైతే ఏముంది? మీకు రక్షణ. ఇప్పుడు రండి 2వ అధ్యాయం 12వ వచనం. కాగా నా ప్రియులారా, మీరు ఎల్లప్పుడూ విధేయులైన ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందు భయముతోను వణుకుతోను మీ సొంత రక్షణ. ఇక్కడ కూడా మరొక మాట వచ్చింది. ఇక్కడ కూడా ఏమొచ్చింది? మీ సొంత రక్షణ అన్నాడు. అక్కడ రక్షణ ఒకటి, ఇక్కడ కూడా మరొకసారి మనం ఏం గమనిస్తున్నాము? రక్షణ. ఇక్కడ సొంత రక్షణ అన్నాడు. మీకు వారికేమో నాశనము, మీకేమో రక్షణ అని 28వ వచనం మొదటి అధ్యాయంలో చెప్పాడు. ఇప్పుడు రండి 3వ అధ్యాయం చివరి వచనం. సమస్తమును తనకు లోపరచుకొన జాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమగల శరీరమునకు సమరూపము గల దానిగా మార్చు. ఇది కూడా రక్షణకు సంబంధించిన వచనమే. ఎలాగో మీకు తర్వాత చెప్తాను, ఓకేనా? ఇది కూడా రక్షణ అంటే 3 అధ్యాయాలలో మనము రక్షణకు సంబంధించి 3 విషయాలు మనం చదువుకున్నాం. పౌలు ఫిలిప్పీల యొక్క రక్షణ వారికి గుర్తు చేస్తా ఉన్నాడు. 3 అధ్యాయాల్లో 3 రకాలైన రక్షణలు మనం ఇప్పుడు ధ్యానం చేయబోతున్నాం. మొదటి అధ్యాయంలో ఏమన్నాడంటే వారికి నాశనము, వారికి శిక్ష. మీకేముంది? మీకు రక్షణ అంటే వారికి శిక్ష ఉంది, మీకు శిక్ష లేదు. వారికి శిక్ష ఉంది, మీకు శిక్ష లేదు. శిక్ష లేకపోవడమే రక్షణ. అది గుర్తుపెట్టుకోండి. అక్కడ ఏంటి చెప్పండి? రక్షణ అంటే ఏంటి? ఇక్కడ ఇప్పుడు మీరు ఏమర్థం చేసుకోవాలి? శిక్ష లేకపోవడమే రక్షణ. ఇక్కడ చూడండి 12వ అధ్యాయం 2వ అధ్యాయం 12వ వచనం. మీ సొంత రక్షణను కొనసాగించుకోనండి. ఇదేంటి? మీ యొక్క రక్షణ మీరు కొనసాగించుకునే, అది శిక్ష లేకపోవడం ఒక రక్షణ. మీరు కొనసాగించుకునే రక్షణ. ఇప్పుడు చూడండి 21వ వచనం 3:21. సమస్తమును తనకు లోపరుచుకొన జాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమగల శరీరమునకు సమరూపమైనదనిగా మార్చును. అంటే భవిష్యత్ కాలములో మనకేం కలగబోతుంది? ఒక రక్షణ. 3 రకాల రక్షణలు. ఒకటి భూతకాలపు రక్షణ, వర్తమాన కాలపు రక్షణ, భవిష్యత్ కాలపు రక్షణ. ఎలాగో మీకు అక్కడ చెప్తాను చూడండి. రోమాపత్రిక 8వ అధ్యాయం మొదటి వచనం. రోమాపత్రిక 8వ అధ్యాయం మొదటి వచనం. కాబట్టి
క్రీస్తు యేసు నందు ఉన్న వారికి ఏ శిక్షా విధి లేదు. ఎప్పుడు అక్కడ అన్నాడు ఇప్పుడు అలాగైతే ఇప్పుడు క్రీస్తు యేసు నందున్న వారికి ఏ శిక్ష లేదంటే, మనం ఎప్పుడైతే యేసు ప్రభునందు విశ్వాసం ఉంచామో అప్పుడు మనకేమి లేదు, ఇక శిక్ష లేదు. అర్థమైందా? మీకు మొదటి రక్షణ గురించి చెప్పేటప్పుడు రక్షణ అంటే ఏం చెప్పానంటే శిక్ష లేకపోవడము రక్షణ. ఎప్పుడు మనకి శిక్ష లేదు? రోమా 8:1 ప్రకారం ఇప్పుడు క్రీస్తు యేసు నందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. అంటే మనకి ఆ రక్షణ, శిక్ష లేకుండా ఉండే రక్షణ మనకి ఎప్పుడు దొరికింది? ఇప్పుడా? నిన్న మొన్న? మనము ఎప్పుడైతే యేసు ప్రభునందు విశ్వాసం ఉంచామో ఆ రోజే మనకేం దొరికింది? రక్షణ దొరికింది. ఒక వ్యక్తి విశ్వాసం ఉంచినప్పుడు అతడు ఏమైపోయాడు చెప్పండి? అంటే మనకి చాలా సందర్భాల్లో రక్షణలో రకాలు తెలియక చాలా కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటాం. అంతా ఒకే రక్షణ అనుకుంటాం. సో ఈ మూడు మనకు అర్థమైతే అసలు రక్షణ గురించిన ఒక అవగాహన మనం కలిగి ఉంటాం. ఈ మొదటి అధ్యాయంలో రక్షణ అది భూతకాలపు రక్షణ. ఒక వ్యక్తి యేసు ప్రభునందు విశ్వాసం ఉంచడం ద్వారా ఏమయ్యాడు చెప్పండి? శిక్ష నుండి తప్పించబడ్డాడు. ఇప్పుడు కాదు, అంటే ఎప్పుడైతే మనం యేసు ప్రభునందు విశ్వాసం ఉంచామో అప్పుడే మనకేమైపోయింది? శిక్ష లేదు, రక్షణ కలిగింది. దాన్ని భూతకాలపు రక్షణ అంటారు. ఇప్పుడు మళ్ళీ 2వ అధ్యాయానికి రండి. 2వ అధ్యాయం 12వ వచనం. కాగా నా ప్రియులారా, మీరు ఎల్లప్పుడూ విధేయులైన ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే గాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలం ముందు భయముతోనూ వణకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుకోండి. అంటే దేవుడు మనల్ని ఏం చేశాడు చెప్పండి? శిక్ష నుంచి విడిపించి మళ్ళీ ఏం చేశాడు? రక్షించాడు. ఆ రక్షణను మనం ఏం చేయాలి? అంటే ఇది ఏ రక్షణ? కొనసాగించబడుతున్న రక్షణ. మొదటి అధ్యాయములో శిక్ష నుండి తప్పించబడుట ద్వారా మనం ఏమయ్యాము చెప్పండి? రక్షించబడ్డాం. శిక్ష లేదు మనకి. అది ఎప్పుడైతే ఒక వ్యక్తి యేసు ప్రభునందు విశ్వాసం ఉంచుతాడో అప్పుడు ఆ వ్యక్తి ఏమైపోయాడు? రక్షింపబడ్డాడు. రక్షింపబడిన వ్యక్తి రక్షణను ఏం చేయాలి? రక్షణను కొనసాగించుకోవాలి. ఇది కొనసాగించబడుతున్న రక్షణ. ఇప్పుడు చూడండి 3వ అధ్యాయం 21వ వచనం. సమస్తమును తనకు లోపరచుకొన జాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమగల శరీరమునకు సర్మరూపము గల దానిగా మార్చును అన్నాడు. మార్చును అంటే జరిగిందా, జరుగుతుందా, జరగబోయేది. మార్చును అంటే భవిష్యత్తులో ఇప్పుడు అది మీకు అర్థం కావాలంటే చిన్న విషయం చెప్పాలి. మనం రక్షణ పొందాము. పాపం చేయకుండా ఉంటున్నామా? నేను అసలు పాపం చేయట్లేదని ఎవరు చేయొద్దండి? రక్షింపబడిన వాళ్ళు. రక్షింపబడ్డానయ్యా, అసలు నేను ఏ పాపం చేయట్లేదని ఎవరు చేయొద్దండి? రక్షింపబడ్డారుగా, మరి పాపం ఎందుకు చేస్తున్నారు? అర్థమవుతుందా? మనం రక్షణ పొందాము, నీతిమంతులుగా చేయబడ్డాము, మరి పాపం ఎందుకు చేస్తున్నామంటే పాప శరీరంలో ఉన్నాం కాబట్టి ఏం చేస్తున్నాము? పాపం చేస్తున్నాం. అర్థమైందా? పాప శరీరములో ఉన్నాం కాబట్టి పాపం చేస్తున్నాము. మరి ఎప్పుడు పాపం చేయకుండా ఉంటాము? ఈ శరీరము నుండి మనకేం కలగాలి? ఈ పాప శరీరము నుండి మనము విమోచించబడాలి. ఎప్పుడు అది జరిగింది? అందుకే పౌలు అంటాడు, ఈ శరీరమును విడిచి క్రీస్తుతో ఉండాలని నాకు ఆశ ఉంది. ఈ లోకములో ఉన్నంత కాలం పాపము స్వభావం మనలో ఉంది కాబట్టి పాపాన్ని ఏం చేస్తాము? ఆ పాపపు ఆలోచనలు కలుగుతాయి. చేయకుండా ఆపగలుగుతాం కానీ ఆలోచించకుండా ఎవరన్నా ఆపుతారా? ఒక వ్యక్తిని తప్పు చేయకుండా ఆపగలుగుతామో కానీ చట్టం తప్పు చేయకుండా ఆపగలదేమో కానీ పాపము ఆలోచించకుండా ఆపేది ఎవరన్నా ఉన్నారంటే ఎవరు లేరు. ఈ పాప శరీరంలో ఉన్నాము. ఎప్పుడు ఇక మనకి పాప స్వభావం, పాపం లేకుండా ఎప్పుడు ఉంటామంటే ఇదిగో మనం వెళ్తాం ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు ఇక ఈ శరీరాలు మనకి ఉండవు. ఈ శరీరాలన్నీ పక్కన పడేస్తాడు. ఇక అప్పుడు మనకి ఈ దేహము నుండి ఏం కలిగిద్ది?
విమోచన కలిగి దానినే అది కూడా రక్షణ. అది భవిష్యత్ కాలములో కలిగే రక్షణ. అర్థమైంది? రక్షణ 3 రకాలు. ఒకటి భూతకాలపు రక్షణ, వర్తమాన కాలపు రక్షణ, భవిష్యత్ కాలపు రక్షణ. భూతకాలపు రక్షణ అంటే ఒక వ్యక్తి యేసు ప్రభునందు విశ్వాసం ఉంచుట ద్వారా అతను ఏమైపోయాడు? రక్షింపబడ్డాడు. అదే రండి ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం వచనము 8 చూడండి. మీరు విశ్వాసము ద్వారా ఉపచేతనే రక్షించబడి ఉన్నారు. బడి ఉన్నారు అన్నాడా? బడతారన్నారా? బడి ఉన్నారు. రక్షింపబడి ఉన్నాం. విశ్వాసము ద్వారా కృపచేత మనకేమైంది? రక్షణ వచ్చిందా లేదా? వచ్చేసింది. మనం రక్షింపబడ్డాం. నిర్మోహమాటంగా చెప్పాలి. తీర్మానం చేశారా? రక్షింపబడ్డానని చెప్పాలి. మనం రక్షింపబడ్డాము. ప్రతిదినము రక్షింపబడుతూ ఉన్నాము. విశ్వాసము ద్వారా రక్షింపబడ్డాము, ప్రతిదినము రక్షింపబడుతూ ఉన్నాము. భవిష్యత్తులో సంపూర్ణమైన రక్షణను మనం పొందుకుంటాం. కన్ఫ్యూజ్ ఏమనుందా? జాగ్రత్త గుర్తు. మళ్ళీ ఒకసారి చెప్తాను. మనము రక్షింపబడ్డాము ఎప్పుడైతే యేసు ప్రభునందు విశ్వాసం ఉంచామో, యేసు ప్రభు నేను పాపిని, నా పాపాన్ని క్షమించు అని అన్నామో, అప్పుడే దేవుడు మనకి ఏం చేశాడు? రక్షించేశాడు. అయిపోయింది. అది భూతకాలపు రక్షణ. కానీ ప్రతిదినము మనం ఏమవుతూ ఉండాలి? రక్షింపబడుతూ ఉండాలి. భవిష్యత్తులో దేవుడు మనల్ని ఏం చేస్తాడు? రక్షిస్తాడు. దీన్ని 3 మాటల్లో మీకు చెప్తా, మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. ఒకటి, రక్షించాడు. దేవుడు మనం రక్షించాడు. ఎక్కడ నుండి రక్షించాడు అంటే పాపపు శిక్ష నుండి రక్షించాడు. అలా గుర్తుపెట్టుకోండి, మీకు అర్థమవుతుంది. రక్షించాడు. ఎక్కడి నుంచి రక్షించాడు? మొదటి రక్షణ ఏది? 1వ అధ్యాయం 27వ వచనంలో అక్కడ రక్షణ అన్నాడు కదా. ఆ రక్షణ ఏ రక్షణ అని మీరు అనుకోవాలి? పాప శిక్ష నుండి రక్షణ. పాప శిక్ష నుండి రక్షణ. పెనాల్టీ ఆఫ్ సిన్ అంటారు. పెనాల్టీ ఆఫ్ సిన్. వి సేవ్డ్ ఫ్రమ్ ద పెనాల్టీ ఆఫ్ సిన్. రెండవది రక్షింపబడుచూ ఉన్నాము. మనము రక్షింపబడుచున్నామంటే మనలో పాప శిక్ష నుండి తప్పించాడు, కానీ పాప స్వభావం మనలో నుండి పోలేదు. పాపము యొక్క శక్తి మనలో ఇంకా ఉంది. పాపము యొక్క శక్తి. సో పాపము మనల్ని ప్రతిరోజు ఏం చేస్తూ ఉంటుంది? ప్రేరేపిస్తూ ఉంటుంది. పాప శక్తి నుండి రక్షణ పొందడాన్ని అనుదిన రక్షణ అంటాం. పాపం మనల్ని ఏం చేస్తూ ఉంటుంది? ప్రేరేపిస్తూ ఉంటుంది. ప్రతి వ్యక్తిని ప్రేరేపిస్తూ ఉంటుంది. పాపపు శక్తి నుండి రక్షణ. పవర్ ఆఫ్ సిన్ అంటారు. ఒకటి పెనాల్టీ ఆఫ్ సిన్. ఇది భూతకాలపు రక్షణ. వర్తమాన కాలపు రక్షణ అంటే దాని యొక్క పాపపు శక్తి, పవర్ ఆఫ్ సిన్. పాపము యొక్క శక్తి నుండి ప్రతిరోజు మనం ఏమవుతూ ఉండాలి? రక్షింపబడుతూ ఉండాలి. మూడవది భవిష్యత్తులో దేవుడు మనల్ని ఏం చేస్తాడు? రక్షిస్తాడు. దేని నుంచి అంటే పాప స్వభావము నుండి మనం రక్షిస్తాడు. ఇక మనలో ఏముండదు. ఇక పాప స్వభావం. ఇప్పుడు తాసుపాముకి కూరలు బీగేశారనుకోండి, ఏం చేసింది? ఏమి చేయలేదు కదా. తాసుపాము కూరలు బీగేసి ఏం చేయలేదు. భవిష్యత్తులో ఈ పాప స్వభావాన్ని ఏం చేస్తాడు చెప్పండి? తీసివేస్తాడు. అప్పుడు ఇక మనలో పాపం ఉండదు. ఈ 3 రక్షణని ఇలా గుర్తుపెట్టుకోండి. ఒకటి, మొదటి భూతకాలపు రక్షణ. దేని నుండి రక్షణ? పాప శిక్ష నుండి రక్షణ. వర్తమాన కాలపు రక్షణ పాప శక్తి నుండి, పాపము యొక్క శక్తి నుండి దేవుడు మనం రక్షిస్తూ ఉంటాడు. మూడవది పాప స్వభావము నుండి. అంటే భవిష్యత్తులో ఇక మనకి ఈ పాపపు స్వభావం ఉండదు. పరలోకంకి వెళ్ళిన తర్వాత ఉంటుందా? ఒకసారి యేసు ప్రభు దగ్గరికి ఆయన్ని మాటల్లో శోధించాలని, ఎలాగైనా చిక్కు పెట్టాలని యేసు ప్రభుని ఒక ప్రశ్న వేశారు. ఏమనేశారంటే, అయ్యా మరి మాలో ఒక ఆయనకి 7 కొడుకులు ఉన్నారు. 7 కొడుకులు ఉంటే మొదటి అబ్బాయికి వివాహం చేశారు. వివాహం చేస్తే పిల్లలు పుట్టకుండానే ఆ అబ్బాయి ఏమైపోయాడు? చచ్చిపోయాడు.
పాత నిబంధన ధర్మశాస్త్రం ప్రకారం ఏం చేయాలంటే, అప్పుడు రెండవ అబ్బాయి పెళ్లి చేసుకొని మొట్టమొదట పుట్టిన వారిని మొట్టమొదటిగా చనిపోయిన ఆయన కొడుగ్గా ఇవ్వాలి. ఎందుకంటే ఆస్తి ఏ గోత్రం వాళ్ళకి ఆ గోత్రానికే ఉండాలి, ఒకళ్ళ ఆస్తి ఒకరికి పోకుండా ఉండాలని. ఇప్పుడు ఈ అమ్మాయి ఎవరిని వివాహం చేసుకోవాలి? రెండో అబ్బాయిని వివాహం చేసుకొని మొదట పుట్టిన వారిని ఎవరికి ఇవ్వాలి? మొదటి చనిపోయిన ఆయనకి ఇచ్చేయాలి. ఆ వారసత్వం వాళ్ళకి వెళ్ళిపోయింది. అది పాత నిబంధనల విధానం. ఇప్పుడు యేసు ప్రభుని ఈ విషయంలో చిక్కు పెట్టాలని యేసు ప్రభుని ఇలా అడిగారు, అయ్యా మరి మాలో ఒక ఆయనకి 7 పిల్లలు ఉన్నారు, మొదటి అబ్బాయి పెళ్లి చేసుకున్నాడయ్యా, పెళ్లి చేసుకుంటే వాడికి పిల్లలు పట్టుకోవడానికి చచ్చిపోయాడు. ఇక ధర్మశాస్త్రం ప్రకారం రెండో అబ్బాయి ఈ అమ్మాయిని వివాహం చేసుకున్నాడు, వాడు కూడా ఏమైపోయాడు? పిల్లలు లేకుండానే చచ్చిపోయాడు. మళ్ళా మూడో వాడు చేసుకున్నాడు ఆ అమ్మాయిని, వాడు కూడా పిల్లలు లేకుండా చనిపోయాడు. అలాగూ 7 చేసుకున్నారయ్యా. అయితే పరలోకంలో ఈ అమ్మాయి ఈ 7 ఎవరికి భార్య అని అడిగారు యేసు ప్రభుని. ఎంత విచిత్రంగా ఉందో చూడండి, అలా మోటపు స్వభావం. పరలోకంలో ఈ అమ్మాయి ఎవరికి భార్యగా ఉండిద్దయ్యా? 7 చేసుకున్నారు కదా, ఈ అమ్మాయి ఎవరికి భార్య అని అడిగారు. యేసు ప్రభు అన్నాడు, అయ్యా లేఖనాలను మీరు సరిగా అవగాహన చేసుకోవట్లేదు. పరలోకంలో ఈ వివాహ సంబంధాలు ఉండవు. ఈ వివాహ సంబంధాలు ఎక్కడుంటాయి? ఈ భూలోకంలోనే ఉంటే పరలోకానికి వెళ్ళిన తర్వాత ఆ సంబంధమే ఉండదు. ఆ సంబంధాలు అంటే అది పరలోకం ఎందుకు అయింది? అర్థమవుతుందా? అక్కడ ఈ సంబంధాలు ఉండవు. ఈ పాపపు స్వభావం, ఈ పాపపు శరీరం ఉండదు. ఈ పాప శరీరాన్ని దేవుడు మనలో ఉన్న ఈ పాప శరీరాన్ని ఏం చేయబోతున్నాడు? తీసివేయబోతా ఉన్నాడు. కాబట్టి పరలోకంలో ఆ సంబంధాలు ఉండవయ్యా అని చెప్పాడు. ప్రభునందు పిల్లరా, 3 రకాలైన రక్షణ ఏం చెప్పండి? ఒకటి భూతకాలపు రక్షణ, వర్తమాన కాలపు రక్షణ, భవిష్యత్ కాలపు రక్షణ. భూతకాలపు రక్షణ అంటే ఏం చెప్పాను? పాపము యొక్క శిక్ష నుండి. ఏలయనగా పాపము వల్ల వచ్చే జీతము మరణం. పాపము యొక్క శిక్ష లేదు మనకి, పాపము యొక్క శిక్ష లేదు, దానినే రక్షణ అంటారు. రెండవది అనుదిన జీవితంలో మనం ప్రతిరోజు రక్షణ పొందుతూ ఉండాలి. ఎందుకంటే మనలో ఏముంది? పాపపు శక్తి ఉంది. పాపపు శక్తి ఉంది. ఆ పాపపు శక్తి నుండి మనం ఏం చేయాలి? అనుదినము రక్షింపబడుతూ ఉండాలి. దాన్ని మనం దేవుని ద్వారా మనం దాన్ని జయించవచ్చు. తర్వాత మూడవది పాప స్వభావము నుండి రక్షణ. పాప స్వభావము నుండి రక్షణ. మరి మొదటి రక్షణ ఏది? పాప శిక్ష నుండి రక్షింపబడ్డాన్ని ఏమంటారంటే దానిని జస్టిఫికేషన్, నీతిమంతులుగా తీర్చబడుట అంటారు. ఏమంటారు దాన్ని? జస్టిఫికేషన్. దేవుడు మనల్ని ఏం చేశాడు చెప్పండి? మన వాస్తవానికి మనందరం ఎవరని చెప్పండి? పాపులమే. పాపుల్ని ఆయన ఏం చేశాడంటే ఇతడును అబ్రహాము కుమారుడు అన్నాడు. ఒక మాటలు అయిపోయింది, అవునా కదా? నేడు ఇంటికి రక్షణ వచ్చింది, ఒక మాటలు అయిపోయింది. దేవుడు ఒక వ్యక్తిని ఏం చేశాడు చెప్పండి? నీతిమంతులుగా తీర్చిపడేశాడు. మనల్ని కూడా ఎలా నీతిమంతులుగా చేశాడు? విశ్వాసము ద్వారా కృపచేతనే మనం ఏమయ్యాము? నీతిమంతులుగా చేయబడ్డాం, రక్షింపబడ్డాం. సో పాప శిక్ష నుండి పొందిన రక్షణని ఏమంటారంటే జస్టిఫికేషన్, నీతిమంతులుగా తీర్చబడుట అంటారు. రెండవది పాపము యొక్క శక్తి. అది శిక్ష, ఇది శక్తి. పాపము యొక్క శక్తి నుండి రక్షింపబడుట దాన్ని ఏమంటారంటే పవిత్రీకరణ, శాంక్టిఫికేషన్ అంటారు. పవిత్రీకరణ, శాంక్టిఫికేషన్ అంటారు. అందుకే రోమాపత్రిక 1వ అధ్యాయం 2వ వచనంలో ఇలా ఉంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం. కొరింథీలో ఉన్న దేవుని సంఘమునకు అనగా పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారు. అంటే పరిశుద్ధపరచబడ్డాము, అదే నీతిమంతులుగా చేయబడ్డాం. నీతిమంతులుగా చేయబడ్డాం. రెండవది పరిశుద్ధులుగా ఉండుటకు
పిలువ అంటే ఏంటి? పరిశుద్ధ పరచబడ్డాము జస్టిఫికేషన్ ద్వారా. ఇప్పుడు అనుదిన జీవితంలో మనం ఏం కలిగి ఉండాలి? పరిశుద్ధతను కలిగి జీవించాలి. అనుదిన జీవితంలో పరిశుద్ధతను కలిగి జీవించాలి. దాన్ని మనం ప్రతిరోజు పరిశుద్ధ పరచబడుతూ ఉండాలి. అది ఒకరోజు అయ్యేది కాదు. ప్రతిరోజు మనం ఏ విధంగా స్నానం చేస్తామో, ఏ విధంగా కాళ్ళు కొట్టుకుంటామో, ప్రతిరోజు మనం ఏం చేయాలి? పరిశుద్ధ పరచబడుతూ ఉండాలి. మూడవది, మనకి ఈ పాప స్వభావము నుండి రక్షణ కలుగుతుంది. దాన్ని గ్లోరిఫికేషన్ అంటారు. ఏమంటారు? గ్లోరిఫికేషన్. ఒకటి, పాప శిక్ష నుండి రక్షణ పొందడాన్ని ఏమంటారు? జస్టిఫికేషన్, నీతిమంతులుగా చేయబడుట. రెండవది, ప్రతిరోజు మనం ఏ రక్షణ పొందుతూ ఉన్నాం, దాన్ని ఏమంటారు? శాంక్టిఫికేషన్, పరిశుద్ధ పరచబడుతూ ఉండడం, శాంక్టిఫికేషన్. మూడవది, భవిష్యత్తులో దేవుడు మనకి ఈ పాప స్వభావాన్ని మనలో లేకుండా చేస్తారు. దానిని ఏమంటారు? గ్లోరిఫికేషన్. మన దీన శరీరాన్ని తన మహిమగల శరీరమునకు సమరూపమైనదిగా మారుస్తున్నాడు. దట్ ఈస్ ద గ్లోరిఫికేషన్. అది భవిష్యత్తులో జరిగే ఇది రక్షణ. దీన్ని త్రికాల రక్షణ అంటారు. అర్థమైందా? ఇదంతా అర్థం కాకపోయినా జస్ట్ ఒకటి చెప్తే అది మీకు అర్థమైపోయింది. ఓకేనా? ఆ రక్షణలో మూడు ఏం చెప్పండి? ఒకటి, భూతకాల రక్షణ, వర్తమాన కాలపు రక్షణ, భవిష్యత్ కాలపు రక్షణ. భూతకాలపు రక్షణ అంటే ఏంటి? పాప శిక్ష నుండి రక్షింపబడడం. వర్తమాన కాలపు రక్షణ అంటే ఏంటి? పాపము యొక్క శక్తి నుండి రక్షింపబడడం. భవిష్యత్ కాలపు రక్షణ అంటే ఏంటి? పాప స్వభావము నుండి రక్షింపబడడం. పాపము యొక్క శిక్ష నుండి రక్షింపబడడాన్ని ఏమంటారని చెప్పాను? జస్టిఫికేషన్, నీతిమంతులుగా తీర్చబడుట. రెండవది, పాపము యొక్క శక్తి నుండి రక్షింపబడ్డాన్ని ఏమంటారని చెప్పాను? శాంక్టిఫికేషన్, పవిత్రీకరణ. మూడవది, పాపము యొక్క స్వభావము నుండి రక్షింపబడుట, దాన్ని ఏమంటారు? గ్లోరిఫికేషన్, మహిమపరచబడుట. ఆ మహిమ మనకి ఎప్పుడు కలిగింది? భవిష్యత్తులో ఆ మహిమను మనం పొందుకుంటాం. అయితే ఇక్కడ నేను చెప్పాలనుకున్న అసలు పాఠం ఏంటంటే, భూతకాలపు రక్షణలో ఎవరి ప్రమేయం ఎక్కువ ఉంది? భూతకాలపు రక్షణ. భూతకాలపు రక్షణ అంటే ఏంటి? రక్షింపబడ్డాం. ఎలా రక్షింపబడ్డాము? రండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం ఆల్రెడీ మనం చదువుకున్నాం. 8వ వచనం, మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగిన ఇది మీ వలన కలిగింది కాదు. అలాగైతే భూతకాలపు రక్షణలో మనకి ఆ రక్షణలో ఎవరి ప్రమేయం ఎక్కువ ఉంది? దేవుని ప్రమేయం ఎక్కువ ఉంది. అక్కడ అన్నాడు మీ వలన కలిగింది కాదు. మీరేం చేశారంటే మీటింగ్లో వాక్యం చెప్పినప్పుడు చెయ్యెత్తారు. అంతే జరిగింది. చెయ్యెత్తారు, ముందు తీసుకొచ్చి ఏం చేశారు? తీర్మానం చేపించారు. అప్పుడు ఏం చేశారు? యేసయ్యా నేను పాపిని, నా పాపాన్ని క్షమించాయి అంటే మీరేం చేసేసారు? మీ పాపాలు ఏమైపోయినాయి? క్షమించబడి రక్షణ అప్పుడే కలిగిపోయింది మీకు. దాంట్లో మీరు చేసింది ఏముంది? ఏమీ లేదు. చాలా యేసు ప్రభువా నేను పాపిని మీరేం చేస్తున్నారు? ఒప్పుకున్నారు, విశ్వాసం ఉంచారు, మీకు అందుకే అన్నాడు మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడ్డారు. అది మీ వలన కలిగింది కాదు. మీరు అతిశయించడానికి వీలేదు. అలాగైతే భూతకాలపు రక్షణలో ఎవరి ప్రమేయం ఎక్కువ ఉంది? దేవుని ప్రమేయమే. అంటే ఆ భూతకాలపు రక్షణలో మనం ఏమయ్యాము? నీతిమంతులుగా తీర్చబడ్డాం. ఎలా తీర్చబడ్డాం? రండి, రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. రోమీలకు రాసిన పత్రిక అధ్యాయము 5 వచనము 8 చూడండి. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకా పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయాడు. జాగ్రత్తగానండి. ఇందాక మీకేం చెప్పాను? భూతకాలపు రక్షణ అంటే పాపము యొక్క శిక్ష నుండి రక్షణ. మనకు తెలుసు, ఏలయనగా పాపం వల్ల వచ్చే జీతము మరణము. ఇప్పుడు చూడండి 8వ వచనం, అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. ఎట్లనగా మనము ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. జాగ్రత్తగా ఉండండి.
పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయాను అంటూ 9వ వచనం ప్రారంభం చూడండి. కాబట్టి ఏం కాబట్టి? వెరీ గుడ్, బాగా చెప్పారు. ఆయన నీ కోసం ఏమయ్యాడు? చచ్చిపోయాడు. నీకు రక్షణ చెయ్యెత్తితే వచ్చిందేమో అనుకుంటున్నావు, కానీ దానికోసం ఆయన ఏం చేశాడు? చచ్చిపోయాడు. అంటే భూతకాలపు రక్షణలో మనం చేసిందేమి లేదు. ఏం చేసాము? యేసుప్రభుని పాపులను ఒప్పుకున్నాము. పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయాను కాబట్టి 9వ వచనం, కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి. జస్టిఫికేషన్ ఎలా జరిగింది? నీతిమంతులుగా మనం ఎలా చేయబడ్డాము? మందేమి లేదు. యేసు ప్రభు ఏం చేశాడు చెప్పండి? మన కొరకు చనిపోయాడు. అంటే ఇక్కడ మందేమి లేదు, కానీ సంపూర్ణంగా చేసింది ఎవరు? యేసు ప్రభువే. దేవుడు మనకి ఉచితంగా. మీకు ఈ ఉచితం అర్థం కావాలంటే ఇప్పుడు ఉచితం ఒకటి వచ్చింది. ఉచితం వచ్చింది. బస్సు ఆడవాళ్ళకి ఉచితం. మరి నెక్స్ట్ మగవాళ్ళు కూడా పెడతారేమో ఈసారి. జాగ్రత్తగా ఉండండి. ఊరకనే మిమ్మల్ని బస్సు ఎవరైనా ఎక్కించుకుంటారా? మొన్నటిదాకా ఎక్కించుకున్నారా? ఊరకనే ఎందుకు ఎక్కించుకుంటారు? ఎక్కించుకోరు. ఊరకనే ఉండదు. మీరు టికెట్ ఒకటి కొడతారు. దాని మీద ఏముంటుందంటే స్త్రీ శక్తి అని ఉంటుంది. అవునా? మీలో అంత పవర్ ఉందన్నమాట. స్త్రీ శక్తి అని రాసి కింద ఏముంటుందంటే టికెట్ వెల పల్లపాడు నుంచి గుంటూరుకి 30 రూపాయలు. డబ్బులు కూడా వేస్తారు అక్కడ. 30 రూపాయలు మీరు చెల్లించవలసింది అని 0 వేస్తారు. అర్థమైనా? టికెట్లు అంతే ఉంటుంది కదా. ఏముంటుంది? స్త్రీ శక్తి అని ఉంటుంది. పల్లపాడు నుంచి గుంటూరు 30 రూపాయలు వేసి మీరు చెల్లించవలసింది రాయితీ అని 30 రూపాయలు వేసి మీరు చెల్లించవలసింది 0. అదే మాకైతే 30 రూపాయలు. నేనేమంటానంటే ఇప్పుడు మీకు ఉచితంగా ఇచ్చారు కదా, అది ఉచితం కాదు. ఆ 30 రూపాయలు ఎవరు కడుతున్నారు? ఆర్టీసీకి. గవర్నమెంట్ కట్టకపోతే ఆర్టీసీ వాళ్ళు నిన్ను ఎందుకు వరకు ఎక్కించుకుంటారు? వరకు ఎక్కించుకోరు నిన్ను. నీకు ఆ 30 రూపాయలు గవర్నమెంట్ వారు కడుతున్నారు, కాకపోతే నీకు ఉచితంగా ఇచ్చారు. అర్థమైందా? రక్షణ మనకి ఉచితమే, కానీ దానికి రావాల్సిందంతా ఎవరు అనుభవించారు? మీకు ముందు చెప్పాను, రక్షణ అంటే పాపము యొక్క శిక్ష నుండి మనకి రక్షణ, పెనాల్టీ ఆఫ్ సిన్. ఆ పెనాల్టీ ఎవరు భరించారు? పెనాల్టీ ఎవరు భరించారు? ఇప్పుడు నీకు ఇచ్చే నువ్వు ఊరకనే బస్సు ఎక్కావంటే దాని ఛార్జీ ఎవరు భరించింది? గవర్నమెంట్ భరించింది. నువ్వు ఎన్నిసార్లు తిరుగుతావో అన్నిసార్లు గవర్నమెంట్ భరాయిస్తుంది. ఈ రోజుల్లో మరీ దారుణం అయిపోయింది. గుంటూరు వెళ్ళి కూరగాయలు కొనుక్కొచ్చుకుంటున్నారు. ఇక్కడ కూరగాయలు నచ్చట్లేదు, గుంటూరు వెళ్ళి కూరగాయలు కొనుక్కొచ్చుకుంటున్నారు. సరుకులు ఒక నూనె ప్యాకెట్ కావాలంటే గుంటూరు వెళ్ళాల్సిన ఏముంది? డబ్బులు కట్టే పని లేదు కదా. చూడండి, కానీ అది గవర్నమెంట్ వారు చెల్లిస్తున్నారు ఖచ్చితంగా. మనకి రక్షణ ఉచితమే, కానీ దాని పెనాల్టీ ఉంది. ఆ పెనాల్టీ ఎక్కడికి బాలేదు. అది ఎవరు చెల్లించారు? ప్రభు చెల్లించాడు కలువరి శిలువలో. క్రీస్తు ప్రభు కలువరి శిలువలో రక్తం కార్చి ప్రాణం పెడితే మనకు రక్షణ కలిగింది. కానీ మన ప్రమేయమేమి? కేవలం విశ్వాసం ఉంచాం. సో ఒకటి, భూతకాలపు రక్షణలో ఎవరి ప్రమేయం ఎక్కువ ఉంది? దేవుని ప్రమేయమే. యేసు ప్రభు దేవుడై ఉండి మానవుడిగా ఈ లోకానికి దిగి వచ్చి మనందరి కోసం చనిపోయి సమాధి చేయబడి అక్కడ ఉన్నాడు. ఒక మాట, ఆ 2 వచనాలు కలిపితే ఎంత మీనింగ్ ఉందో చూడండి. రోమా 8:9 2 కలిపి చదవండి, ఎంత మంచి మీనింగ్ వచ్చిందో. అయితే దేవుడు మన యేడల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. అంటే మనమందరం పాపులుగా ఉన్నాము, క్రీస్తు మన కొరకు చనిపోయాను. పాపికి పెనాల్టీ చెల్లించాడు. ఏం చెల్లించాడు? చనిపోయాడు. 9వ వచనం, చచ్చిపోయాడు కాబట్టి పెనాల్టీ ఆయన భరించాడు కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు మనం నీతిమంతులుగా చేయబడ్డం అనేది మనకి సింపుల్ అయింది. కానీ దేవుడు మానవుడిగా దిగి రావడానికి కారణం మన యొక్క పాపమే. మన పాపము నుండి, మనల్ని పాపము యొక్క శిక్ష నుండి, సర్వమానవాళిని పాపము యొక్క శిక్ష నుండి విడిపించడానికి దేవుడే మానవుడిగా ఈ లోకానికి దిగి వచ్చి మనందరి కొరకు ఆయన కలువరి శిలువలో
చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడు. సో తద్వారా మనకేం కలిగిందంటే పాపము యొక్క శిక్ష నుండి విడుదల కలిగింది. అదే రక్షణ, భూతకాలపు రక్షణ. వర్తమాన కాలపు రక్షణ తర్వాత చెప్తాను, కానీ భవిష్యత్ కాలపు రక్షణ గురించి మనం చూద్దాం. చూడండి అరండి, అదే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం చదివారు ఇంతకు ముందు. ఆ వచనం చదవండి, 21వ వచనం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక సమస్తమును తనకు లోపరచుకొనజాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమగల శరీరమునకు సమరూపము గలదానిగా మార్చును. ఎవరు మార్చేది? ఆయనే. ఎవరు మార్చేది? అర్థమైందా? మనకు మార్చుకునే శక్తి, ఈ శరీరాన్ని మహిమ కలిగిన శరీరంగా మార్చుకునే శక్తి మనకి లేదు. అందుకే పౌలు అన్నాడు, నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండాలి. నాకైతే శక్తి లేదు. ఒకవేళ దేవుడు ఉండమంటే నేను ఉండాల్సిందే. ప్రభునందు ప్రియులారా, భవిష్యత్తులో దేవుడు ఈ దీన శరీరాన్ని మహిమ కలిగిన శరీరంగా మార్చబోతున్నాడు. అది కూడా చేసేది ఎవరు? దాంట్లో కూడా ఎవరి ప్రమేయమే ఉంది? ఎవరి ప్రమేయం ఉంది? దేవుని ప్రమేయం, మన ప్రమేయం ఏమి లేదు. దేవుడే ఈ దీన శరీరానికి మహిమ కలిగిన శరీరం ఇవ్వబోతున్నాడు. ఆయన మహిమకు సమరూపము కలిగిన శరీరంగా దేవుడు నీ శరీరాన్ని చేయబోతున్నాడు. ఈ పాప శరీరాన్ని తీసివేసి భవిష్యత్తులో నీకు మహిమ కలిగిన శరీరం ఇవ్వబోతున్నాడు. దానిలో కూడా నీ పాత్ర ఏమీ లేదు. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు 2 రక్షణలు చెప్పాను. ఒకటేంటి? భూతకాలపు రక్షణలో మన ప్రమేయం ఏమి లేదు. మనం ఏం చేసాము? కేవలము విశ్వాసం ఉంచాము. భవిష్యత్ కాలములో ఏమని చెప్పండి? భవిష్యత్ కాలపు రక్షణ. అది అంటే ఏంటి? మన దేన శరీరాన్ని ఆయన మహిమ కలిగిన శరీరంగా మార్చబోతున్నాడు. దానికి ఇంకా కొంచెం వివరణ మీకు కావాలంటే రోమాపత్రికలోకి వెళ్తే మీకు మంచి వివరణ వస్తుంది. రోమాపత్రిక 8వ అధ్యాయం, రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 22వ వచనం చూడండి. సృష్టి యావత్తు ఇది వరకు ఏకగ్రీవముగా మూలుగుచు ప్రసవేదన పడుచున్నది. అంతేకాదు ఆత్మ యొక్క ప్రథమ ఫలము పొందిన మనము కూడా దత్తపుత్రత్వము కొరకు, అనగా ఈ మాట గుర్తుపెట్టుకోండి, మన దేహ విమోచన కొరకు. దేహ విమోచన అంటే అదే మన దేన శరీరాన్ని తన మహిమ కలిగిన శరీరమునకు సమరూపమైనదిగా మారుస్తాడు. భవిష్యత్తులో మన దేహానికి ఏం జరిగింది? విమోచన కలగబోతా ఉంది. ఈ శరీరానికి ఏం కలగబోతుంది? విమోచన. ఈ శరీరాన్ని మనం వదిలిపెట్టి దేవుడు మనకిచ్చే ఆ మహిమ శరీరాలను మనం కలిగిపోతా ఉన్నాము. దాని కొరకు ఏమంటున్నాడు చూడండి, విమోచన కొరకు కనిపెట్టుచు మనలో మనము మూలుగుచున్నాం. ఇక మనం ఈ లోకంలో మనం ఆ దేహ విమోచన కొరకు మనం ఏం చేయాలి? ఈ లోకంలో నిరీక్షణ కలిగి ఉండటమే మనం చేయాల్సిన పని. ఒకటి, భూతకాలపు రక్షణలో దేవుని ప్రేమ. దేవుడే మానవుడిగా ఈ లోకానికి దిగి వచ్చి మన కొరకు చనిపోయాడు. కేవలం విశ్వాసం ఉంచడం ద్వారా రక్షణ మనకు కలిగింది. భవిష్యత్తులో మన దేహానికి విమోచన కలగబోతా ఉంది. ఎవరు అది చేసేదంటే? దేవుడే ఈ దేహానికి విమోచన కలిగించబోతున్నాడు. దానికోసం మనం ఏం చేయాలంటే నిరీక్షణ కలిగి ఉండాలి. అయితే ఇప్పుడు అతి ప్రాముఖ్యమైనది, అసలు అదే మన పాఠం. రండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం చూడండి. కాగా నా ప్రియులారా మీరు ఎల్లప్పుడూ విధేయులైన ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే గాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందు భయముతోను వణకుతోను మీ సొంత రక్షణను కొనసాగిస్తానన్నాడా? మీ సొంత రక్షణను కొనసాగించుకొనండి. ఇక్కడ ఎవరి ప్రమేయం ఎక్కువగా కనపడుతుంది? ఎవరి ప్రమేయం? మన ప్రమేయం. నేను చెప్పాలనుకున్న పాఠం అదే ఈ మీటింగ్లో. ఓకేనా? భూతకాలపు రక్షణలో దేవుని ప్రమేయం, సంపూర్ణంగా దేవుని ప్రమేయమే. దేవుడే మనం రక్షించాడు. కేవలం విశ్వాసం ఉంచడం ద్వారా భూతకాలపు రక్షణ జరిగింది.
భవిష్యత్ కాలములో దేహ విమోచన అనే ఒక రక్షణ కలగబోతుంది. అది కూడా ఎవరు చేసేది? దేవుడే చేసేది. కానీ అనుదిన రక్షణ అనేది ఎవరి చేతిలో ఉంది? మనమే. ఆ రక్షణ మనం ఏం చేయాలి? మనం ఒక్కళ్ళమే కాకుండా, రండి ఆ వచనాన్ని ఇంకా కిందకి చదవండి, మన అర్థమవుతుంది మీకు. ఇంకా ఎందుకనగా ఇచ్చేయించుటకును కార్యసిద్ధి కలుగు చేయుటకును తన దయా సంకల్పము నెరవేర్చుటకై మీలో కార్యసిద్ధి కలుగు చేయువాడు దేవుడు. అలాగైతే దేవుడు కార్యసిద్ధి కలుగు చేస్తుంటుండగా దేవునితో కలిసి మనం ఈ రక్షణ ఏం చేయాలి? కొనసాగించాలి. నేను రక్షింపబడ్డాను కదా అని నువ్వు నిర్లక్ష్యంగా ఉంటే కుదరదు. ఈ రక్షణను మనం ఏం చేయాలి? కొనసాగించాలి. భూతకాలపు రక్షణ కొరకు నువ్వేం చేయాల్సిన పని లేదు, విశ్వాసం ఉంచితే జరిగింది. కానీ ఈ వర్తమాన కాలపు రక్షణ, అనుదిన రక్షణ అనేది మనం ఏం చేయాలి చెప్పండి? మనము కొనసాగించాలి. మన రక్షణను విజయవంతముగా మనం ఏం చేయాలి? కొనసాగించాలి. మన రక్షణను మనం ప్రతిదినము ప్రదర్శించాలి. ఒక వ్యక్తి రక్షింపబడితే ఆ రక్షణ అతని జీవితంలో ఏం కావాలి? అనుదినము ప్రదర్శించబడుతూ ఉండాలి. రక్షింపబడ్డాను కదా, బాప్తిసం తీసుకున్నాను, అయిపోయిందని నువ్వు కూర్చుంటే కుదిరేది కాదు. మన రక్షణను మనం కొనసాగించాలి. అందుకే పౌలు అంటాడు, విశ్వాసమును కాపాడుకుంటేని నా పరుగు కడముట్టించి తిని అనేది తన రక్షణను ఎంతో చక్కగా కొనసాగించాడు. ప్రభువుని పిల్లారా, దేవుడు నిన్ను నన్ను రక్షించాడు విశ్వాసము ద్వారా. మన రక్షణను మనం ఎలాగూ కొనసాగిస్తున్నాము? విజయవంతంగా మన రక్షణను మనం కొనసాగిస్తున్నామా? ఏదో రక్షింపబడ్డామలే అని ప్రార్థనకి వెళ్ళటం, రావటం, ఆదివారం బలలో పాల్గొనడం, కూర్చోవటం చూస్తే అది రక్షణ సరైన రీతిలో నువ్వేం చేయలేకపోతున్నావు? కొనసాగించలేకపోతున్నావు. మన రక్షణను మనం కొనసాగించాలి అంటే ఏం చెయ్యాలి? అదే ఈ 2 రోజుల వర్తమానాల్లో మనం వింటాం. ఓకేనా? అర్థమైందా? మన పాఠం ఏంటంటే అనుదిన రక్షణను, ఈ వర్తమాన కాలపు రక్షణను మనం ఏం చేయాలి? ఇప్పుడు కొనసాగించాలి. ఒకటి, భూతకాలపు రక్షణ అయిపోయింది, ఇక దాని గురించి మనం ఆలోచించాల్సిన పని లేదు, ఉచితంగా ఇచ్చాడు. మరి భవిష్యత్తులో దేహ విమోచన అనే రక్షణ జరిగింది, దాని గురించి కూడా నువ్వు ఆలోచించాల్సిన పని లేదు. ఆయన సమయం వచ్చినప్పుడు దేవుడు ఈ దేహ శరీరాన్ని తీసివేసి మహిమ కలిగిన శరీరంగా ఆయన ఏం చేస్తాడు? మార్చివేస్తాడు. దానికోసం నువ్వేం చేయాల్సిన పని లేదు, ఎదురు చూద్దాం. కానీ ఈ అనుదిన రక్షణ అనేది మన చేతిలో ఉంది. ఎలా కొనసాగిస్తున్నాం? అనుదిన రక్షణను కొనసాగిస్తున్నామా చక్కగా? దేవుని ఎదుట నుంచున్నప్పుడు, ప్రభువా నువ్వు నన్ను రక్షించావయ్యా, నువ్వు నన్ను రక్షించిన విధానాన్ని నేను చక్కగా కొనసాగిస్తున్నానని దేవుని ఎదుట నీవు నుంచోని చెప్పగలగవా? ఆలోచించేద్దాం. అయితే అనుదిన రక్షణను కొనసాగించాలంటే ఏం చేయాలి? అనుదిన రక్షణను కొనసాగించాలంటే ఏం చేయాలి? మళ్ళీ అదే వచ్చిన చదవండి, మీకు అర్థమైపోయింది. ఫిలిప్పీ పత్రిక 2:12. కాగా నా ప్రియులారా మీరు ఎల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారం నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే గాక ఎక్కువగా. చాలు. నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే గాక అంటే అర్థం ఏంటి? మనిషి స్వభావం ఎలాంటిది చెప్పండి? పౌలు అంత బాధ్యత చెప్తున్నాడు, అయ్యా నేను మీ దగ్గర ఇప్పుడు లేను, మీ దగ్గర ఉన్నప్పుడు మీరు ఎలాంటి వారు? నేను ఫిలిప్పీలో పరిచయం చేసినప్పుడు మీరు ఎలాంటి వారు? చాలా మంచివారు, చాలా పరిశుద్ధంగా ఉన్నారు, చాలా పవిత్రంగా ఉన్నారు. ఇప్పుడు నేను మీ దగ్గర లేదు. నేనున్నప్పుడు బాగానే ఉంటారు. మనిషి స్వభావం ఎలాంటిదంటే మనుషులు ఉన్నప్పుడు ఒకలాగా, అదే మానవ స్వభావం. అసలు ఈ రోజుల్లో మనుషుల్ని నమ్మలేని పరిస్థితి. అదే నోటితో మంచోళ్ళు అంటారు, అదే నోటితో చెడ్డోళ్ళు అంటారు. ఏమి నోరండి ఇది? నోరు అసలుకి. పౌలు బాధ ఏంటంటే, రక్షింపబడ్డారు మీరు, నేనున్నప్పుడు మంచిగా ఉన్నారు, నేను లేనప్పుడు కూడా ఎలా ఉండాలి? మంచిగా ఉండాలి. చూడండి, అన్ని సందర్భాల్లో ఒకే రకంగా ఎంతమంది ఉండగలుగుతున్నారు చెప్పండి? మిమ్మల్ని నేను ప్రశ్నించట్లేదు, మీకు మీరుగా ప్రశ్నించుకోండి. అన్ని సందర్భాల్లో, మందిరంలో, ఇంటి దగ్గర, పనిచేసేటప్పుడు, బజార్లో, అన్ని సందర్భాల్లో ఒకే రకంగా ఉండగలుగుతున్నారా? చెప్పండి.
మందిరంలో ఉన్నట్టుగా ఇంట్లో ఉంటున్నారా? నీకేం తెలిసిందా, ఇంటికి వచ్చాడు అంటారు కొంతమంది. అంటే అర్థం ఏంటి? మందిరంలో మంచిగా ఉంటున్నావు, ఇంటి దగ్గర మంచిగా. ఎందుకని? మానవ స్వభావం చెప్పే కదా. మనలో ఏ స్వభావం ఉంది? పాప స్వభావం ఉంది. అందుకే మనం నటిస్తూ ఉంటాం అన్నమాట. మనలో చాలా రకాలైన వాళ్ళు ఉంటారు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క సందర్భాన్ని బట్టి బయటకు వస్తూ ఉంటారు. మందిలో ఉన్నప్పుడు ఒకళ్ళు వస్తారు బయటికి, బజార్లో ఉన్నప్పుడు ఇంకొకళ్ళు వస్తారు, పని చేసేటప్పుడు ఇంకొకళ్ళు వస్తూ ఉంటారు, తగాదు వచ్చినప్పుడు అసలు బయటకు వచ్చేస్తూ ఉంటాడు, అసలు ఎవరు లేనప్పుడు ఇంకొకడు బయటకు వస్తూ ఉంటాడు. అంటే మనలో ఇన్ని రకాలైన స్వభావాలు మనలో ఉన్నాయి. అయితే ఇన్ని రకాల స్వభావాలు ఉన్నప్పుడు రక్షణను కొనసాగించడం అనేది చాలా కష్టంగా ఉండింది. ఇన్ని రకాలైన వ్యక్తులు మనలో ఉన్నప్పుడు రక్షణ కొనసాగించడం చాలా కష్టంగా ఉంటుంది. కాబట్టి అయ్యా, ఇదిగో ఇంట్లో ఉన్నప్పుడు, మందిరంలో ఉన్నప్పుడు, బజార్లో ఉన్నప్పుడు, ఎక్కడున్నప్పుడైనా ఒకే రకంగా మీరు రక్షణ కొనసాగించాలంటే మీరు ఒకటి కలిగి ఉండాలి అని చెప్తున్నాడు పౌలు. ఏం చెప్తున్నాడు? మళ్ళీ చదివే వచ్చింది కదా, అర్థమైంది. నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే గాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందు భయముతోను వణుకుతోను మీ సొంత రక్షణను. అయిపోయింది నా పాఠం. అది ఇంత కష్టపడింది, ఆ ఒక్క ముక్క కోసం కష్టపడ్డా ఇప్పుడు దాకా. మన రక్షణను కొనసాగించడానికి మనకు అవసరమైందేంటి? భయం అందరికి ఉండిద్దిలే, భయం అందరికి ఉండిద్ది. భర్తకి భార్య భయం ఉండిద్ది, భార్యకి భర్త భయం ఉండిద్ది, పిల్లలకి టీచర్స్ భయం ఉండిద్ది. అవునా కదా? భయం వాళ్ళు ఎవరున్నా చెప్పండి ఇక్కడ? మీరు అందరూ భయపడేవాళ్ళే, అవునా కదా? అందరికి భయం ఉంది. ప్రతి వ్యక్తికి, తల్లిదండ్రులు అంటే పిల్లలకు భయం ఉంది, టీచర్ అంటే స్టూడెంట్స్కి భయం ఉంది, భర్త అంటే భార్యకి భయం ఉంది, భార్య అంటే భర్తకు కూడా భయపడే వాళ్ళు ఉన్నారు. అయితే ఎవరు లేరు? అది వచ్చిందంట. మనలో భయాలు ఉన్నాయి, ప్రతి వ్యక్తికి భయం ఉంది, ప్రతి వ్యక్తికి భయం లేని వాళ్ళు లేరు. కానీ ఎవరికి భయపడాలో వాళ్ళకి భయపడలేదు. ఎందుకు మానవుడు ఇన్ని స్వభావాలను ప్రదర్శిస్తున్నాడు? కొంతమందిని చూస్తే అరే ఈ నెట్టువాడు మాట్లాడతాడా అనిపించింది, అరే ఈ మెట్టువాడు మాట్లాడిద్దా అనిపించింది. ఎందుకని ఇన్ని స్వభావాలు నీలో ఎందుకు కొనసాగుతున్నాయి అంటే దేవుని భయం మానవుల్లో లోపించింది. దేవునికి భయపడేవాడు లేడు. దేవునికి భయపడేవాడు. మన రక్షణ మనం కొనసాగించాలంటే నీకు నాకు అవసరమైంది మనుషుల భయం కాదు. మనుషులకు భయపడేవాడు ఏం చేస్తాడంటే మనుషులు లేని సమయాన్ని ఎంచుకుంటాడు. అవునా కదా? పిల్లలకి చిన్న ఉదాహరణలే. పిల్లలకి ఎగ్జామ్ పెడతారు, మాస్టర్ ఏం చేస్తాడంటే ఇటు వెళ్తాడు, ఇటు వెళ్ళినప్పుడు అటువంటి చూసి రాసుకుంటారు. ఆయన మళ్ళీ ఇటు అంటే పిల్లలకి అర్థమైతే చెప్తున్నా. మళ్ళీ మాస్టర్ ఇటు వస్తున్నాడు అనుకో, అటువంటి చూసి రాసుకుంటారు. మళ్ళీ అంతే కదా, ఇటు అటు తిరుగుతూ ఉంటాడు. వాళ్ళు ఇటు వచ్చినప్పుడు వాళ్ళు, అటు వచ్చినప్పుడు వీళ్ళు. అంటే వీళ్ళు ఎవరికి భయపడుతున్నారు? ఎవరు భయపడుతున్నారు? మాస్టర్కి భయపడుతున్నారు. కొంతమంది ఫోన్లు చాలా పర్సనల్గా మాట్లాడుకుంటారు, మనం రాగానే కరెక్ట్ చేస్తారు అంతే. అంటే ఎవరికి భయపడ్డారు? కొంతమంది ఉంటారు మాట్లాడుకుంటూ ఉంటారు, ఎవరో వాళ్ళకి సంబంధించిన వచ్చి రాగానే టాపిక్ మార్చేస్తారు. ఎన్ని అనుదిన జీవితంలో మనం ఫేస్ చేసేవి అర్థమైందా? అంటే నీలో ఎవరి భయం ఉంటుంది? మనుషుల భయం ప్రతి క్షణం నిన్ను వెంటాడుతుంది. మానవుణ్ణి ప్రతి క్షణం మనిషి భయం వెంటాడుతుంది. వెంటాడవలసిన భయం నిన్నేం చేయట్లేదు, వెంటాడడం లేదు. వెంటాడవలసిన భయం నిన్ను వెంటాడడం లేదు. మనుషుల భయం, భార్య భయం భర్తకు ఉంటుంది, భర్త భయం భార్యకు ఉంటుంది. కానీ దేవుని భయం, నేను ఒక మాట చెప్తాను, దేవుని భయమే గనక నీలో ఉంటే ఇక ఇవన్నీ నీకు అవసరం లేదు. అర్థమైందా? దేవుని భయమే గనక నీకుంటే ఇవన్నీ అవసరం లేదు. చెప్పాను కదా, టీచర్కి భయపడేవాడు టీచర్ లేనప్పుడు ఏం చేస్తాడు? తప్పు చేస్తాడు. అవునా కదా? టీచర్కి భయపడేవాడు టీచర్ లేనప్పుడు తప్పు చేస్తాడు. తల్లిదండ్రులకు భయపడేవాళ్ళు అమ్మ వాళ్ళు ఎప్పుడు ఊరికి వెళ్తారా లేకపోతే ఎప్పుడు డ్యూటీకి వెళ్తారా అని వాళ్ళ ఎదురు చూస్తూ ఉంటారు. అవునా? ఫోన్ మాట్లాడే ఎప్పుడు నిద్రపోతారు అమ్మోళ్ళు,
ఎప్పుడు నిద్రపోతారని వాళ్ళు అమ్మ వాళ్ళు నిద్రపోవడం కోసం చూసి తర్వాత ఫోన్ మాట్లాడేస్తారు. కొంతమంది డాబా పైకి వెళ్ళి మాట్లాడతారు, ఏ ఊరు చూడరని. అర్థమైందా? అయితే నేనేమంటానంటే, అమ్మా నాన్నకు నువ్వు భయపడ్డావు కాబట్టి అమ్మా నాన్న లేని స్థలాన్ని నువ్వు ఎంచుకున్నావు. భార్యకు భయపడ్డావు కాబట్టి భార్య లేని సమయాన్ని ఎంచుకున్నావు. భర్తకు భయపడ్డావు కాబట్టి భర్త లేని సమయాన్ని నువ్వు ఎంచుకున్నావు. మరి దేవునికి భయపడితే ఏ సమయాన్ని ఎంచుకోవాలి? దేవునికి భయపడేవాడు ఏ సమయాన్ని ఎంచుకోవాలి? దేవుడు లేని సమయాన్ని ఎంచుకోవాలి, అంతే కదా. భర్త లేని సమయాన్ని ఎంచుకున్నావు నువ్వు. భర్త లేడు కాబట్టి తప్పు చేసావు. భార్య లేనప్పుడు తప్పు చేసావు. మరి నువ్వు దేవునికి భయపడితే ఎప్పుడు నువ్వు తప్పు చేస్తావు? దేవుడు లేని సమయంలో తప్పు చేస్తావు. దేవుడు లేకుండా ఉంటాడా? దేవుడు లేకుండా ఉంటాడా? నువ్వు ఒక దేవునికి భయపడేవాళ్ళు ఎప్పుడు తప్పు చేస్తారంటే దేవుడు లేని సమయంలో తప్పు చేస్తారు. దేవుడు లేకుండా ఎప్పుడు ఉంటాడా? ఎక్కడైనా దేవుడు లేకుండా ఉంటాడా? సముద్ర గాధానికి వెళ్ళినా దేవుడు ఉంటాడు. భూమి అంతములకి వెళ్ళినా నువ్వు రెక్కలు కట్టుకొని పైకి వెళ్ళినా అక్కడ ఎవరున్నారు? దేవుడు ఉన్నారు. తలుపులు బిగించుకొని ఒక్కడవే ఉన్నా, ఒక్కదానివే ఉన్నా అక్కడ ఎవరున్నారు? ఎవరున్నారు? దేవుడు అన్నారు. దేవుడికి భయపడేవాళ్ళు ఇక ఏ సమయంలో కూడా ఏం చేయకుండా ఉంటారు చెప్పండి? తప్పు చేయకుండా ఉంటారు. పరిశుద్ధంగా జీవించడానికి అవకాశం ఉంది. ప్రభునందు పిల్లరా, మన రక్షణను మనం కొనసాగించాలి అంటే ఏం చెప్పండి? ఏం కావాలి? అది 3 రకాల రక్షణ చెప్పారు. అర్థమైన 3 రకాల రక్షణ చెప్పండి. ఒకటి భూతకాలపు రక్షణ, వర్తమాన కాలపు రక్షణ, భవిష్యత్ కాలపు రక్షణ. భూతకాలపు రక్షణలో మన ప్రమేమేమీ లేదు. దేవుడే దాన్ని సంపూర్ణంగా చేశాడు. కేవలం మన విశ్వాసం ఉంచాం కాబట్టి ఆ రక్షణ మనకు దొరికింది. భవిష్యత్తులో దేహ విమోచన అనే ఒక రక్షణ జరుగుతుంది. అది ఎలా జరిగింది? అది కూడా దేవుడే చేస్తాడు. కానీ ఈ వర్తమాన కాలపు రక్షణ అంటారు. దీనినే అనుదిన రక్షణ. ప్రతిరోజు మనం రక్షింపబడుతూనే ఉండాలి. ఎందుకు అంటే మనం ఏ శరీరంలో ఉన్నాము? పాప శరీరంలో ఉన్నాము. అందుకే భక్తుడు పౌలు గారు ఇలా అన్నాడు చూడండి. రోమాపత్రిక 7వ అధ్యాయము 14వ వచనం. ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైనదని ఎరుగుదుము, అయితే నేను పాపమునకు అమ్మబడి తిని. నేనేం చేశాను? పాపానికి అమ్మబడిపోయాను. కాబట్టి ఇప్పుడు నాలో ఏముంది చెప్పండి? పాప స్వభావం ఉంది అంటూ ఇంకేమన్నాడు చూడండి. 15వ వచనం. ఎలయనగా నేను చేయనది నేనెరుగను, నేను చేయనిశ్చయించున్నది చేయక ద్వేషించున్నదే చేయుచున్నాను. 18వ వచనం. నా యందు అనగా నా శరీరమందు మంచిది ఏది నివసింపదని నేను ఎరుగుదును. మేలైనది చేయవలనను కోరిక నాకు కలుగుచున్నది కానీ దాన్ని చేయుటకు నాకు నేను మంచిగా ఉండాలి అనుకుంటున్నాను, మేలైనది చేయాలనుకుంటున్నాను, పరిశుద్ధంగా జీవించాలనుకుంటున్నాను. కానీ నేనేం చేయలేకపోతున్నాను. ఎందుకని? నా యందున్నా ఏముంది? వల్ల ఏముంది? పాపం ఉంది. పాపం పోలేదు. పాపం యొక్క శక్తి ఉంది. పాప శిక్ష పోయింది కానీ పాపము యొక్క స్వభావము పోలేదు. పాపము యొక్క శిక్ష పోయింది కానీ పాప స్వభావము పోలేదు. కాకర చెట్టుకి కాకరకాయలు ఎలా కాస్తాయో, మామిడి చెట్టుకి మామిడికాయలు ఎలా కాస్తాయో, పాపి ఏం చేస్తాడు అంటే మనం పాప స్వభావములో ఉన్నాం, పాపం జరిగిస్తున్నాం. అలాగని పాపం చేయడానికి లైసెన్స్ కాదు అది. కానీ అనుదిన జీవితంలో మనం ఏం చేయాలి? పాపం చేయకుండా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి. దానిని వర్తమాన కాలపు రక్షణ. అనుదినము మనం ఏం చేయబడుతూ ఉండాలి? రక్షింపబడుతూ ఉండాలి. దేని నుండి? పాపము యొక్క శక్తి. పౌలు అంటున్నాడు, నేను మేలైనది చేయాలనుకుంటున్నాను, దాన్ని నేనేం చేయలేకపోతున్నాను. ఎందుకని? నాలో ఏముంది? పాపపు శక్తి ఉంది. ఆ పాప స్వభావం నేను ఏ మంచి చేయాలనుకుంటున్నానో ఆ మంచి నన్ను చేయకుండా
చేస్తుంది. నేను పరిశుద్ధంగా జీవించాలనుకుంటున్నాను, కానీ అది నన్ను పరిశుద్ధంగా ఉండడం లేదు అంటూ ఇప్పుడు ఏమంటున్నాడో చూడండి. అక్కడే 7వ అధ్యాయం 24 వచనం, 7:24, రోమా 7:24. అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, మరణమునకు లోనగు శరీరము నుండి నన్ను ఎవడు విడిపించును. అంతటి మహాభక్తుడు పౌలు అంటున్నాడు, అయ్యో ఇదిగో అనుదిన రక్షణలో నేను నా రక్షణను కొనసాగించే విషయంలో ప్రతిరోజు పరిశుద్ధంగా ఉండాలనుకుంటున్నాను, కానీ నేనేం ఉండలేకపోతున్నాను. అయ్యో నేనంత దౌర్భాగ్యుడను, మరణమునకు లోనగు ఈ శరీరము నుండి నన్ను ఎవడు విడిపిస్తాడు. ప్రభువుని పిల్లారా, మన జీవితాల్లో అనుదిన రక్షణను మనం చాలా జాగ్రత్తగా కొనసాగించాలి. నేను రక్షింపబడ్డాను కదా అని నువ్వు ధైర్యంగా ఉండడానికి వీళ్ళు అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునాని తిరుగుతున్నాడు. రక్షణ పోయిద్దని చెప్పడం లేదు. రక్షణను మనం కొనసాగించే విషయంలో మనం అప్రమత్తంగా లేకపోతే అపవాది మనం లోకంలోనికి తీసుకెళ్లే అవకాశం ఉంది. విశ్వాసంలో నుండి తొలగిపోయే అవకాశం ఉంది. ఈ లోకంలో మనం జీవిస్తూ ఉన్నప్పుడు అనుదిన రక్షణను మనం ఏం చేయాలి చెప్పండి? కొనసాగించాలి. అనుదిన రక్షణను మనం చక్కగా కొనసాగించాలంటే నీకు నాకు అవసరమైంది ఏం చెప్పండి? ఇదొకటే, ఈ 2 రోజుల పాటలు ఇదొకటే. అనుదిన రక్షణను నీవు కొనసాగించాలి అంటే నీకు ఏం అవసరం? భయం అనబాకండి, చెప్పే కదా, భయం అందరికి ఉంది. భయం లేని వాళ్ళు ఎవరు లేరు. చిన్న పిల్లలకు కూడా భయం ఉంది, కానీ ఎవరికి భయపడాలో వాళ్ళకు భయపడాల. ఎందుకు? లోకం ఇంత పాపంలో మునిగి తేలుతుంది, లోకం ఇంత విచ్చలవిడి జీవితాన్ని జీవిస్తూ ఉంది. కాదు, అసలుకి విశ్వాసులైన వారు, ప్రభునికి నమ్ముకున్న వారు, ప్రార్థనకి వెళ్ళేవాళ్ళు కూడా ఎందుకు ఇలాగూ విశ్వాసంలో తొలగిపోతున్నారు అంటే ఏమి లేదు చెప్పండి? దేవుని భయం లేదు. సంఘాల్లో, వ్యక్తులలో దేవుని భయం లోపించింది. ఎవరికి భయపడుతున్నారు? సావుకులకు భయపడుతున్నారు, పెద్దలకు భయపడుతున్నారు, ఇంట్లో వాళ్ళకి భయపడుతున్నారు, వాళ్ళకి భయపడుతున్నారు. మనుషులకు భయం నేర్చుకున్నారు, కానీ దేవుని భయం లేదు. అందుకే రండి, మలాకీ గ్రంథం మొదటి అధ్యాయం 6వ వచనం చూడండి. 6వ వచనం, కుమారుడు తండ్రిని కనపరచును కదా, దాసుడు తన యజమానుని కనపరచును కదా. నా నామమును నిర్లక్ష్యపెట్టు యాజకులారా, నేను తండ్రినైతే నాకు రావలసిన ఘనత ఏమాయను? నేను యజమానుడనైతే. చూడండి, ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు అంటున్నాడు, నేను యజమానుడనైతే, నేను తండ్రినైతే నాకు భయపడేవాడు ఎక్కడున్నాడు? ఆ రోజు ఇశ్రాయేలుని అడిగాడు, ఈరోజు ఈ పల్లపాడు మీటింగ్లో నిన్ను అడుగుతున్నాడు. ఆ రోజు ఇశ్రాయేలుని దేవుడు అడిగాడు, నాకు భయపడేవాడు ఎక్కడున్నాడు? ప్రార్థనకి వెళ్ళేవాళ్ళు ఉన్నారా అంటే ఉన్నారు. ఆరాధన చేసేవాళ్ళు ఉన్నారంటే ఉన్నారు. పాటలు పాడేవాళ్ళు ఉన్నారంటే ఉన్నారు. పరిచర్య చేసేవాళ్ళు ఉన్నారంటే ఉన్నారు. కానుకలు ఇచ్చేవాళ్ళు ఉన్నారంటే ఉన్నారు. కానీ ఎవరు లేరు? భయపడేవాళ్ళు. సమాజం పాడవడానికి కారణం, సంఘాలు పాడవడానికి కారణం దేవునికి భయపడేవారు లేరు. మనుషులకు భయపడుతున్నారు. దేవుని భయము లోపించిన దినాలలో మనం ఉన్నాం. దేవుని భయం లోపించి కిందకి రండి, ఇంకేమంటున్నాడో చూడండి. అక్కడే మలాకీ గ్రంథం 1వ అధ్యాయం. మిమ్మల్ని అడుగగా వీళ్ళు అంటున్నారు, ఏం చేసి నీ నామాన్ని మేము నిర్లక్ష్య పెట్టామయ్యా అంటే వీళ్ళకి అర్థం కావట్లా. అంటే వీళ్ళకి అనిపిస్తుంది మేము బాగానే ఉన్నాం అనిపిస్తుంది. దేవుడు అంటున్నాడు, మీరు నాకు భయపడలేదు అంటున్నాడు. నా బలిపీఠం మీద అంటే బలిపీఠం ఉందా లేదా వాళ్ళకి? బలిపీఠం ఉంది, ఆరాధన ఉంది, అర్పణలు ఉన్నాయి, మందిరం ఉంది, అన్నీ ఉన్నాయి. మందిరం ఉంది, మందిరంలో బలిపీఠం ఉంది, బలిపీఠం మీద అర్పణలు ఉన్నాయి, ఆరాధన జరుగుతుంది, అన్నీ జరుగుతుంది. కానీ మందిరంలో ఏం లేదు, భయం లేదు.
ఆ మందిరంలో అన్నీ ఉన్నాయి, ఆరాధన ఉంది, అర్పణలు ఉన్నాయి, బలులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ ఎవరు లేరంటే భయపడే అన్నాడు. నాకు భయపడేవాడు ఎక్కడున్నాడు? ఒక్కడన్నా ఉన్నాడా? పల్లపాడు ప్రజల్ని రాత్రి మధ్యాహ్నపు వేళ దేవుడు అడుగుతున్నాడు. మందిరాలు చాలా ఉన్నాయిలే, గుళ్ళు చాలా ఉన్నాయిలే, మందిరాలకి నువ్వు చాలా ఖర్చు చేస్తున్నావులే, దేవునికి భయపడేవాళ్ళు ఉన్నారా? దేవునికి భయపడుతున్నామా మనం? దేవుని భయం మనలో ఉందా? మనుషులకే మనం భయపడుతున్నామా? ఈ పగటి వేళ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ప్రభునందు పిల్లరా, రక్షింపబడ్డావు, రక్షింపబడిన నీవు నీ రక్షణను నువ్వు కొనసాగించాలంటే నీకు ఖచ్చితంగా అవసరమైంది చెప్పండి. ఒకసారి మనం పరీక్ష చేసుకున్నాము. నేను ఎవరికి భయపడుతున్నాను, నేను ఎవరికి భయపడుతున్నాను అనుదిన జీవితంలో. సావుకులు తెలిస్తే ఏమన్నా అయిద్దామని భయపడుతున్నానా? ఇంట్లో తెలిస్తే ఏమన్నా అయిద్దామని భయపడుతున్నానా? ఏ విషయంలో ఎక్కడ నేను భయపడుతున్నాను? దేవుని భయం నాలో ఉందా? మనం ఆలోచించుకోవాల్సిన సమయం ఇది. ఈ 2 దినాల సభల్లో దేవుని భయం గురించి మనం ఆలోచించేద్దాం. ఎందుకు మనకి దేవుని భయం అవసరం చెప్పండి? ఎందుకు దేవుని భయం అవసరం మనకి? మన రక్షణను మనం ఏం చేయాలి? కొనసాగించాలి. ముందే చెప్పాను, 2వ రక్షణ వర్తమాన కాలపు రక్షణ. ఎవరి ప్రమేయం చెప్పండి? ఎవరి ప్రమేయం? మనమే. ఈ రక్షణను కొనసాగించే విషయంలో నీ ప్రమేయమే ఎక్కువ. నువ్వే చొరవ తీసుకోవాలి. ఎలాగూ నీ రక్షణను నువ్వు కొనసాగిస్తావు అంటే ఒకటే, దానికి నువ్వేం చేయాలి? దేవుని భయం కలిగి మనం జీవితం. మనుషుల భయం కాదు, వాళ్ళ వీళ్ళకి భయం కాదు, మనం ఎవరికి భయపడాలి? దేవునికి మాత్రమే మనం భయపడితే మన రక్షణ మనం ఏం చేస్తాము? చక్కగా కొనసాగిస్తాం. దేవుని చిత్తమైతే దేవుని భయం వ్యక్తి జీవితాల్లో ఏం చేసింది? దేవునికి ఒక వ్యక్తి భయపడుతూ ఉంటే, దేవుని భయం ఒక వ్యక్తి దేవునికి భయపడుతున్నాడే మనం ఎలా చెప్పగలమో మనం ఈ 2 దినాల్లో మనం ఆలోచించేద్దాం. మనం దేవునికి భయపడుతున్నామా లేదా అనేది ఈ 2 దినాల్లో మనం నిజంగా దేవుని వాక్యంతో మనం సరిపోల్చుకుంటూ నాలో ఎంత దేవుని భయం ఉంది, దేవునికి భయపడేవారు ఏ సందర్భాల్లో ఎలా ఉంటారు, దేవునికి భయపడేవారు దేవుని దగ్గర దేవుని సన్నిధిలో ఎలా ఉంటారు, దేవునికి భయపడేవారు మరి లోకంలో ఎలా ఉంటారు, దేవునికి భయపడేవారు మరి ఒంటరిగా ఉన్నప్పుడు ఎలా ఉంటారు, ఆ విషయాలు మనం ముందు వర్తమానంలో మనం ఆలోచించేద్దాం. అలాగైతే ఈరోజు ఈ వర్తమానంలో మనం విన్న అంశం ఏంటంటే త్రికాలపు రక్షణ. ఏంటి త్రికాలపు రక్షణ? ఏంటది? భూతకాలపు రక్షణ, వర్తమాన కాలపు రక్షణ, భవిష్యత్ కాలపు రక్షణ. మొదటి అధ్యాయం ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 27-28 వచనాలు ఏం చూపిస్తున్నాయి? అది భూతకాలపు రక్షణను చూపిస్తున్నాయి. ఏంటి భూతకాలపు రక్షణ అంటే? పాప శిక్ష నుండి రక్షణ. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2:12 అది వర్తమాన కాలపు రక్షణ. అంటే ఏంటి? పాపం యొక్క శక్తి నుండి రక్షణ. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 21వ వచనం దేని రక్షణ? పాపము యొక్క స్వభావము నుండి రక్షణ. ఒకటి ఏం చెప్పాను? మొదటి రక్షణ ఏమంటారని చెప్పాను? జస్టిఫికేషన్, నీతిమంతులుగా చేయబడుట. రెండవది శాంక్టిఫికేషన్, పరిశుద్ధపరచబడుట. మూడవది గ్లోరిఫికేషన్, అంటే మహిమపరచబడుట. ఈ 3 రక్షణలో మొదటి రక్షణలో సంపూర్ణంగా దేవుని ప్రమేయం, జస్ట్ మన విశ్వాసం ఉంచుట ద్వారా రక్షణ కలిగింది. మూడవ రక్షణ ఏంటది? భవిష్యత్ కాలంలో కలిగే రక్షణ. అదేంటి చెప్పండి? అది కూడా దేవుడే చేస్తాడు. మన దేన శరీరాన్ని మహిమ కలిగిన శరీరంగా మారుస్తాడు. అయితే ఈ వర్తమానపు కాలపు రక్షణ మనం ఏం చేయాలి? కొనసాగించుకోవాలి. అది ఎవరి చేతిలో ఉంది? మన చేతిలో ఉంది. మనము దేవుడితో కలిసి ఈ రక్షణ మనం కొనసాగించాలి. దానికి అవసరమైంది ఏంటో మనం ఆలోచించాం. ఒక పాయింట్ చెప్పాను. ఏంటది? దేవుని భయము కలిగి మన రక్షణ మనం కొనసాగిద్దాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. జీవాధిపతి, జీవం కలిగిన దేవ, మీ స్తోత్రాలు. మీరు అందించిన తలంపులకే మిమ్మల్ని అందిస్తున్నాం. మరొక దాసుని మీ పక్షంగా నిలవనైతుండగా మీ దాసుని మీరే మరుగుపరిచి తేటైన మాటలు మాతో మాట్లాడండి. విన్న మాటలు అందరి హృదయాల్లో నిలిచి ఫలించినట్టు మీ కృపను అనుగ్రహించమని మాతో ఉండి మాతో మాట్లాడిన యేసుక్రీస్తు యొక్క మూలమైన నామములో స్తుతించి ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్.